పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ముందుగా ఆయన పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించిన స్థానిక రంగనాయకమ్మ కాలనీలోని సీసీ రోడ్లను, స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం రెడ్డి గణపవరం వద్ద గల పల్లపూరు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్వాసితులు సమస్యలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ జిల్లా ఇన్ఛార్జిగా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈ జిల్లాను రాష్ట్రంలో 3వ స్థానంలో నిలబెడతానని అన్నారు. జూన్ నెల నాటికి రేషన్ కార్డులు, పెన్షన్లు, తల్లికి వందనం పథకాలను అమలు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ, నిర్వాసితులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, జనసేన ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, గడ్డమనుగు రవి, కరాటం ఉమామహేశ్వరరావు మరియు పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా లేచి నుంచి చెప్తారు. థ్యాంక్ యూ. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసి ఏజెన్సీ ప్రజలందరికీ కూడా పలకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పెద్దలు కమిషనర్ సివిల్ సప్లైస్ వారు నిర్మించినటువంటి స్వాగతం పలుకుతుంది. గౌరవ ఆర్డీఓ గారిని, పిఓఐటీడీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి గిన్నేపల్లి వెంకటరమణ, గిన్నేపల్లి వెంకటరమణ, మీ అందరికీ తెలుసు, నిర్వాసితులందరూ కూడా అనేక ఇబ్బందులు పడి ఈరోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే కేవలం ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్వాసితులకు న్యాయం చేసిందని మనందరం కూడా సగర్వంగా తెలియజేసుకోవచ్చు. అందరికీ ఈరోజు నిర్వాసితులందరూ కూడా రోడ్డు పాలైపోయి అనేక ఇబ్బందులు పడుతుంటే కనీసం గత ప్రభుత్వాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నిర్వాసితులకి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా గత 5 ఏళ్లలో శూన్యం చేసేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టుని అతలాకుతలం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి మీ అందరూ కూడా, నిర్వాసితులందరూ కూడా బుద్ధి చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమిని నెగ్గించిన తర్వాత ఈరోజు పోలవరం ప్రాజెక్టు 9 నెలల్లోనే సుమారు మీ అందరికి కూడా 100 కోట్ల రూపాయలు నిధులు పెట్టడం అనేది ఈరోజు కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు రోడ్ల నిర్మాణం చేయాలి, పాఠశాల నిర్మాణం చేయాలి, వైద్య సేవలు మీకు అందుబాటులో ఉండే విధంగా మేము చేయాలి అని దానిపైన సమీక్షించుకొని తప్పకుండా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇది ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా వంతు నేను నిలబడి మీ అందరి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మీకు ఒక మెరుగైన జీవితం వచ్చేటట్టు తప్పకుండా మేము కృషి చేస్తాం. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విధంగా గత ఎన్నికల్లో నిర్ణయం తీసుకుని గతంలో ఉన్న పాలకుల్ని మీరు తరిమికొట్టి మాకు ఒక అవకాశం కల్పించారు. దాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేం. ఒక బాధ్యతగా తీసుకుంటాం అవకాశాన్ని. ఎందుకంటే ఎవరైనా సరే మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గతంలో జరిగిన కార్యక్రమాల కన్నా ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు ఈ ఏఏవై కార్డులు పంపిణీ కార్యక్రమం భవిష్యత్తులో కూడా ప్రతి కాలనీలో కూడా ఒక ఆడిట్ చేసి
ఎవరైతే కుటుంబాలు పాపం నిర్వాసితులుగా వచ్చి ఉన్నారో వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళ బిడ్డల్ని చదివించుకునే ఒక ఆలోచన కూడా మీలో రావాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు P4 అనే ఒక పథకం ప్రారంభించారు. అంటే ప్రభుత్వంలో ఒక P4 కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్త అవ్వాలి, ప్రతి కుటుంబంలో ఒక బిడ్డ మంచి ఉద్యోగంలోకి రావాలి, చదువుకోవాలి. దానికి మీకు ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రభుత్వం నుంచే కాకుండా ప్రైవేట్గా ఎవరైతే కంపెనీలు ఉన్నారో, ఎవరైతే కొంచెం పెద్ద మనుషులు ఉన్నారో మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళు మనల్ని దత్తతగా తీసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించే, దత్తత అంటే ఫిజికల్గా కాదు, వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆ కుటుంబాన్ని వీళ్ళు జాగ్రత్తగా చదివించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఆ P4తో పాటు మీ జీవితాల్లో కూడా ఒక మార్పు రావాలి. ఇందాక మీకు ప్రయాణం చేస్తున్నప్పుడు మా కమిషనర్ గారితో అదే మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు ఒక్కటే సరిపోవు. క్షేత్రస్థాయిలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఆలోచించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏ విధంగా మనం నిరుద్యోగులకి, మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం, ఏ విధంగా తెలియక కొంతమంది గాంజాయిలోనూ ఇతర కొన్ని కార్యక్రమాలు దిగిపోతున్నారు, వాళ్ళని కొంచెం మార్పు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకురావాలి. కొంచెం సమయం పెట్టినా మీకు కొంచెం